ఇక వివరాలు చూస్తే జై హో బీసీ కోసం 40 రోజుల ప్రణాళిక రూపొందించామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పేదలు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జై హో బీసీ సదస్సు జరిగింది. జై హో బీసీ లక్ష్యాలను లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా టీడీపీ ప్రణాళిక ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ధి అన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి, వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారన్న విషయాలను సదస్సు ద్వారా టీడీపీ తెలియజేస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ 20% రిజర్వేషన్లు తెచ్చారని, తానొచ్చాక 30% పెంచానని చంద్రబాబు తెలిపారు. 1,00,000 మంది బీసీ నేతల్ని నాయకులుగా తీర్చిదిద్దామన్నారు. 3 రాజధానుల ముచ్చట తీరిపోయిందని, ఇక అమరావతి ఏకైక రాజధాని అని చంద్రబాబు అన్నారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆయన ఒకటే చెప్పారు, మీలో వెన్నుదట్టి లేపారు, బీసీలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు అర్థం చేసుకుని కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే రాజకీయ చైతన్యమే కాదు, రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రోజు మీరు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ చూశారు, వేదికపై నాయకులందరినీ చూశారు మీరు. మాజీ మంత్రులు ఉన్నారు, 5 సార్లు మంత్రులైన ఉన్నారు, 4-5 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కనపడస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత, అది తెలుగుదేశం పార్టీ బీసీలను పైకి తీసుకొచ్చిన విధానం. ఈరోజు ఏ రాజకీయ పార్టీనో చూడండి, నాయకుడిని పెంచరు, చెడు పనులు చేపించి ఆ నాయకుడిని చెడగొట్టి అక్కడి నుంచి ఇష్టానురాజ్యంగా వీళ్ళకు బానిసత్వాన్ని నేర్పిస్తారు తప్ప నాయకులు పెంచే కార్యక్రమం చేయడం లేదు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా దీర్ఘకాలికంగా నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ, ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా. వైసీపీలో అవకాశం లేకనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుందని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి వైఎస్ఆర్టీపీని ఆమె కాంగ్రెస్లో విలీనం చేసిందని అన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరినా, అందరూ కలిసి పోటీ చేసినా తమకు వచ్చిన నష్టమేం లేదన్నారు. కలిసి వచ్చిన 2 పార్టీలు 3 పార్టీలు కూటమిలుగా వచ్చినా సరే మాకు పైన దేవుడు ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి. రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళా ఈ లబ్ధి పొందుతున్న కుటుంబాలు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా, ఎందుకంటే ఆ లబ్ధి పొందుతున్న కుటుంబాల వాళ్ళకి ఆయన కాకుండా మళ్ళా వేరే విధంగా ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాల్లో నష్టపోతారు. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. ఎవరు ఏ పార్టీలో చేరినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మాకు అపారమైన నమ్మకం ఉంది. వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలనుకుంటుంది. అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లోగడ చెమ్మలమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాను పోయారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం. దానికి మన పార్టీకి దీనికి ఆయన ఆల్రెడీ మునిగిపోయినా స్వామి, మునిగిపోయినా నా ఉంటే కదా పట్టుకోవటానికి. విజయనగరం మున్సిపాలిటీ 29వ వార్డు ఎంఆర్ఓ ఆఫీసు రోడ్డు సమీపంలో టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక కోరాడ అప్పారావు గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అప్పారావు భార్య పద్మావతి, కుమారుడు జయంత్ సాయిలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి 3 లక్షల చెక్కును అందించి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎళ్లవెళ్లలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. భువనేశ్వరితో పాటు పార్టీ నేతలు ఉండి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. మారుమూల గ్రామానికి
ఎప్పటికీ రాలేదు మేడం. ఒక బేబీ నాయకుడు రాజు గారు తప్ప ఈ గ్రామానికి ఒక్క నాయకుడైనా వచ్చి మేడం వైజాగ్ అక్కడి నుంచి 300 కిలోమీటర్లు. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. సోనియా, చంద్రబాబులది కుటుంబాలను చీల్చే నైజమని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా వెళ్లిపోయినా వైసీపీకి నష్టం లేదన్నారు. తామంతా సీఎం జగన్ వెంటే ఉంటామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అది మీరందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఆ విధంగా నేను కూడా మీ మాదిరి ఒక ప్రేక్షక పాత్రగా చూస్తూ ఉంటాము. అయితే ఆచరణలో మేము ఏదైతే ఒక పద్ధతి ప్రకారం మొదటి నుంచి కూడా రాజకీయాలు నడిపామో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారితో మేము మా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి వారి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని మంచి జరిగినా, చెడ్డ జరిగినా అవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు ఇస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు వేరే జవాబు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని మరొక పర్యాయం మా కుటుంబాలు బాగుపడినాయి, మా జీవితాలు బాగుపడినాయి, మా ఊర్లు బాగుపడినాయి, మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వేరే చెప్పనక్కర్లేదు. ఎన్ని మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు. తిరిగి అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో ఆయన పరిపాలన తీసుకురాకపోతా ఉన్నారు. మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. అతను మొట్టమొదట తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. అతను ఒక జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి. ఆయన్ను ఏ విధంగా తీసుకొచ్చాము, ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము, ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము, అంత ఇంగిలిక జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి తొలి సంధ్యాకిరణం జాలువార్చిన స్వర్ణవర్ణం అందమైన ఆ సరస్సులో పడి ప్రతి పలవలిస్తున్నప్పుడు అదొక అద్భుత దృశ్యంలా, కావ్యంలా కనిపిస్తుంది. పక్షుల కిలకిల రావాల నడుమ మత్స్యకారులు చేపల వేటకు విసిరే వరలు చేసే గమ్మత్తైన సవ్వడి, తెరచాప పడవల సయ్యాటలు మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తమిళనాడు మొండెం తెలుగునాట విస్తరించిన ఆ ఉప్పునీటి సరస్సే ప్రళయ కావేరి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా పిలువబడే ఈ సరస్సు పక్షి ప్రేమికులకు, ప్రకృతి ఆరాధకులకు స్వర్గధామం. పులికాట్ లేక్ అనే రకాల పక్షులు నిలయం. అక్టోబర్ నెలలో తమిళనాడుకు ఈశాన్య రుతుపవనాల వర్షపు మేఘాలను ఆకర్షించి 3 ముఖ్యమైన చిత్తడి నేలల్లో ఇది కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఎక్కువగా, తమిళనాడు తిరువళ్ళూరు జిల్లాలో కొద్దిగా పరుచుకున్న ఉప్పునీటి సరస్సు పులికాట్. సరస్సులో 40 వరకు దీవులున్నాయి. మనిషికి దీవికి నడుమ కంటికి కనిపించని అనురాగ సేతువులు ఉన్నాయి. ప్రళయ కావేరి పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఆ పల్లెల నోట ఎన్నెన్నో కథలతో, ఎన్నెన్నో పాటలతో ప్రళయ కావేరి గుండెకాయ అని శ్రీహరికోట 1969లో రాకెట్ కేంద్ర నిర్మాణం జరిగింది. దీనికి కారణం సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం కూడా పులికాట్లో అంతర్గర్భమైంది. ఇది ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ సముద్రపు నీరు, మంచినీరు కలగలిసి ఉండడం వల్ల సముద్రపు నీరంతా ఉప్పగా ఉండదు. ఇది దాదాపు 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చదరపు కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు. ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది. ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం ఈ సరస్సు. ప్రాచీన చరిత్ర కలిగిన ఈ సరస్సు గురించి
1వ శతాబ్దానికి చెందిన ఒక అనామక రచయిత రాసిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రిజియాన్ సీ అనే గ్రంథంలో పులికాట్ను భారతదేశ తూర్పు తీరం వెంబడి ఉన్న 3 ఓడరేవుల్లో ఒకటిగా పేర్కొన్నాడు. 2వ శతాబ్దంలో టాలెమీ పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది. పోర్చుగీసు వారు ఈ ప్రాంతంలో 1515 ప్రాంతంలో ఒక చర్చిని కూడా నిర్మించారు. దాని తాలూకు శిథిలాలు నేటికి ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. తర్వాత డచ్ వారు కూడా ఇక్కడికొచ్చారు. 1700 సంవత్సరం నాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతి కొద్ది వర్తక స్థావరాల్లో పులికాట్ కూడా ఒకటిగా ఉండేది. ఈ సరస్సులో ఉన్న పక్షుల సంరక్షణ కేంద్రానికి వలస వచ్చి సంతానోత్పత్తి చేసుకుని వెళ్లే అతిపెద్ద పక్షి ఫ్లెమింగో. గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, మయన్మాల నుంచొచ్చే ఈ పక్షి పేరిట ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఓ పండుగ కూడా నిర్వహిస్తోంది. దాని పేరే ఫ్లెమింగో ఫెస్టివల్. ఈ సరస్సులో లభించే అపార మత్స్య సంపద మీద మనుషులే కాదు, లక్షలాది పక్షులు కూడా ఆధారపడి జీవిస్తూ ఉండడం విశేషం. నెల్లూరు జిల్లా వరస ప్రధానిగా పిలువబడుతున్న సోమశిల జలాశయం ప్రమాదపట అంచుల్లో ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. భద్రత కరువై ఈ జలాశయానికి ఏటా వచ్చే వరద ఉధృతికి పెన్నా నది కోతకు గురవుతుంది. మరోవైపు క్రెస్ట్ గేట్ల ముందున్న ఆప్రాన్ దెబ్బతిందే. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం ఈ జలాశయం పాలిట శాపాలుగా పరిణమించాయి. దీంతో భూకంపాల జోన్ 9లో ఉన్న ఈ జలాశయం పరిస్థితి గాలిలో దీపంలా తయారైంది. ప్రస్తుత ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ఆఫ్రాన్ పునర్నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రభుత్వం బిల్లు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోయాడు. నెల్లూరు జిల్లాకు సాగునీరు, తమిళనాడుకు తాగునీరు అందిస్తున్న సోమశిల జలాశయం భద్రత గాలి కొదిలేశారు పాలకులు. ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం సోమశిలలో పనిచేయాల్సిన అధికారులెవరూ ఇక్కడ నివాసం ఉండకపోవడంతో జలాశయం భద్రత గాలిలో దీపంలా తయారైంది. 2022లో వచ్చిన వరద ఉధృతికి జలాశయం 12 క్రెస్ట్ గేట్లు ఎత్తివేయడంతో 7,60,000 క్యూసెక్కుల నీరు ఒకేసారి విడుదలైంది. ఈ వరద ఉధృతికి ఆప్రాన్ తునాతునకలై పెన్నా నది పడమర దిక్కు కోతకు గురై సోమశిల గ్రామాన్ని ముంచేసింది. వరద అనంతరం జలాశయాన్ని కేంద్ర బృందం కూడా పరిశీలించి పలు సూచనలు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ జలాశయం మరమ్మతుల విషయంలో వేగంగా చర్యలు తీసుకోలేకపోయింది. చాలా ఆలస్యంగా స్పందించిన అధికారులు ఆప్రాన్ పనులను టెండర్లు పిలిచారు. ప్రస్తుతం దెబ్బతిన్న ఆప్రాన్ను పునరుద్ధరించే పనులు ప్రారంభమైనప్పటికీ అవి అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేసి వెళ్లిపోయాడు. ఆప్రాన్ పెండింగ్ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో అధికారులు చెప్పలేకపోతున్నారు. నా పేరు అన్వర్ బాషా, అనంతసారం సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. ఈరోజు అనంతసారంలో మండలంలో ఉన్నటువంటి సోమశిల జలాశయం జిల్లాకే తనమాలికంగా ఉన్నటువంటి జలాశయం అది. ఆ జలాశయంలో దాదాపుగా 75 టీఎంసీలు నీళ్ళు ఎప్పుడు నిల్వ ఉంటాయి దాని కెపాసిటీ. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే 71 టీఎంసీ నీళ్లతో జలాశయం నిండుకుండలాగా ఉంది. కానీ గతం వచ్చినటువంటి వరదలకి మొత్తం జలాశయంలో కింద భాగం ఉన్నటువంటి అఫ్రాన్ మొత్తం పూర్తిగా దెబ్బతినింది. ఈ దెబ్బతినడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలు కానీ అన్ని, అక్కడ ఉన్న శివాలయం కానీ అన్ని పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు హుటాహుటిన అధికారులు వచ్చి మొత్తం కేంద్ర బృందం వచ్చి పర్యటించి ఈ ఏర్పాట్లన్నీ మొత్తం మరమ్మతులన్నీ పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు. కానీ ఇంతవరకు అవి చేయలేదు. కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చేటువంటి ఈ సీజన్లో ఇప్పుడు అఫ్రాన్ పనులు జరుగుతున్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు. ఇక జలాశయం మట్టికట్ట, క్రెస్ట్ పైన కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో జలాశయం చిమ్మ చీకటిలో ఉంటోంది. 2022లో వచ్చిన వరద ఉధృతికి దెబ్బతిన్న సోమశిల పురాతన శివాలయాన్ని కూడా ఇంతవరకు పునరుద్ధరించలేదు. ఇక ఈ జలాశయం భూకంపాల జోన్ 9లో ఉన్నప్పటికీ దీని భద్రతకు తగిన చర్యలు తీసుకోకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. 1970లో మొదలై ఈ జలాశయం పనులు 1988 నాటికి పూర్తి చేయబడి అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడింది. నెల్లూరు జిల్లాలో 5 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగాను 3 లక్షల ఎకరాలకు పరోక్షంగాను సాగునీరు అందిస్తున్న ఈ జలాశయ భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన నెల్లూరు జిల్లాలోని పర్యాటక శాఖ భవనాలు అసాంఘిక శక్తులకు ఆవాసమవుతున్నాయి. నిర్మాణం పూర్తయి దశాబ్ద కాలం దాటుతున్న ప్రారంభానికి నోచుకోక శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం అప్పట్లో టూరిజాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున పర్యాటక శాఖ భవనాలు నిర్మించింది. వీటిని నిర్మించిన ప్రభుత్వం కనీసం ప్రారంభించకపోవడంతో ఇవి చివరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలోని నరసింహకొండ, దొరవారి సత్రం, పాళెం, తండా ప్రాంతాలలో నిర్మించిన హోటళ్లు, కాటేజీలు పాలకుల నిర్లక్ష్యానికి ప్రతిబింబిస్తున్నాయి. ప్రజాధనాన్ని ఖర్చు చేసి భవనాలు నిర్మించారు, కానీ వీటిని ప్రారంభించిన పాపాన పోలేదు పాలకులు. దీంతో కొన్ని చోట్ల ఆగంతుకులు ఎయిర్ కండిషన్లు ఎత్తుకుపోగా చాలా చోట్ల భవనాల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. పిల్లల ఆట స్థలంలో ఏర్పాటు చేసిన ఆట వస్తువులు పనికి రాకుండా పోయాయి. బీవీపాళెంలో జలవిహారం కోసం ఏర్పాటు చేసిన బోట్లు సైతం శిథిలమైపోయాయి. భవనాలు నిర్మించిన పాలకులు పర్యాటకులను ఆయా ప్రాంతాలకు ఆకర్షించడంలో విఫలమై విలువైన ఆస్తులను గాలికి వదిలేసిన తీరు విస్మయం కలిగిస్తుంది. డీవీ సత్రంలో నిర్మించిన కాటేజ్, హోటల్ అసలు ప్రారంభానికే నోచుకోక పాలకుల చిత్తశుద్ధిని వెక్కిరిస్తున్నాయి. నేలపట్టులో నిర్మించిన కాటేజ్, హోటల్ కూడా శిథిలమైన అసాంఘిక శక్తులకు ఆవాసమయ్యాయి. ఇప్పటికైనా పర్యాటక శాఖ మంత్రి రోజా ఈ ప్రాంతాల మీద దృష్టి సారిస్తుందేమో చూడాలి. తీసన్నా నైవేద్య ప్రియుడు ఏడుకొండల వెంకటేశ్వరుడికి ఎన్నో ప్రసాదాలు అమోఘంగా సమర్పిస్తారు ఆలయ అర్చకులు. స్వామివారికి ఎన్ని ప్రసాదాలు సమర్పించినా లడ్డూకి ఉన్న ప్రాధాన్యతే వేరు. స్వామివారికి ప్రియమైన నైవేద్యంగాను, భక్తులకు అత్యంత ప్రీతికరమైన ప్రసాదంగాను లడ్డూలు ప్రాచుర్యం పొందాయి. అందుకే లడ్డూకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. శ్రీవారి ప్రసాదం అంటేనే లడ్డూ మాత్రమే అనేంతగా భక్తులు ఇష్టపడుతుంటారు. అలాంటి లడ్డూకి ఘనమైన చరిత్రే ఉంది. ఎన్నేళ్ల నాటి నుంచో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు కొందరికి మాత్రమే తెలుసు. లడ్డూలను తయారు చేయకముందు శ్రీవారికి ఎలాంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించేవారు, లడ్డూ తయారీ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుందనేది ప్రతి భక్తుడికి కలిగే సహజ సందేహం. తిరుమల లడ్డూలంటేనే తెలియని హిందువులు ఉండరు. తిరుమలకి ఇరుగు పొరుగు వారు వెళితే మాకు లడ్డూ ప్రసాదం తీసుకురండి అంటూ అడుగుతారు. తిరుమలకు వెళ్లి లడ్డూ ప్రసాదంతో ఇంటికి రాగానే పూజ గదిలో ఉంచి పూజ చేసి అనంతరం ఇరుగు పొరుగు వారికి పంచుతారు. ఎంతో భక్తిభావంతో పంచే లడ్డూ ప్రసాదాన్ని అంతే భక్తిభావంతో స్వీకరిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది లడ్డు. అన్ని లడ్డూలలో తిరుపతి లడ్డూకున్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. అందుకే ఈ లడ్డూకు 2014లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు. భక్తులు మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుమల లడ్డూదే అగ్రస్థానం. తిరుమల ఆలయంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ల వరకు ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వరకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి సంధి నివేదనలు ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో 19వ శతాబ్దాన్ని మధ్యభాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. 1940ల నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడస్థానాన్ని లడ్డూ సంపాదించుకుంది. తిరుమల లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాలు ఉపయోగిస్తారు. తిరుమల లడ్డూలో 3 రకాల లడ్డూలున్నాయి. మొదటిది ఆస్థాన లడ్డు. దీన్ని ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన
మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మాత్రమే తయారు చేస్తారు. ప్రత్యేక అతిథులకు మాత్రమే అందజేస్తారు. రెండవది కళ్యాణోత్సవ లడ్డు. దీని కళ్యాణోత్సవం అర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు, భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. మూడవది ప్రోక్తం లడ్డు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. మొదట్లో లడ్డూ ప్రసాదంను 8 నాణాలకే ఇచ్చేవారని ఆ తర్వాత 2, 5, 10, 15, 25 రూపాయలకు చేరింది. ప్రస్తుతం లడ్డూను 50 రూపాయలకు విక్రయిస్తోంది టీటీడీ. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు అనంతపురం కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రభుత్వం తమకు కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీలు తమ సమ్మెను విరమించి 5వ తేదీలోపు విధుల్లో చేరాలని నోటీసులు ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నోటీసులన్నీ వెంటనే ఉపసంహరించుకోవాలంటున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రాంబుల్పాల్తో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంగన్వాడీలు నిరసన తెలియజేస్తూ దాదాపుగా నేటికి 23 రోజులు అవుతోంది. అయినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు ఎవరైతే టీచర్లు, కార్యకర్తలు, మినీ అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున ఎండల సైతం లెక్క చేయకుండా నిరసన తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే అంశం గురించి మొత్తం మాట్లాడడానికి సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఉన్నారు. ఒకసారి మాట్లాడుతూ అన్న చెప్పండి, 23 రోజులు అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఒకవైపు ప్రభుత్వం చెప్తోంది తాళాలు ఎందుకు పగలగొడుతున్నామంటే ఎవరైతే గర్భిణీలు, తర్వాత ఎవరైతే చిన్నారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాలింతలు ఇబ్బంది పడుతున్నారు, అందుకని కారణం చెప్తోంది. ఎలా చూస్తారు దీన్ని? నిజంగా గర్భిణీలకు, బాలింతల పట్ల ఈ ప్రభుత్వం అంత బాధ్యతగా ఉంటే తక్షణం అంగన్వాడీల సమ్మెను పరిష్కరించాలి. ఎందుకంటే నిజంగా గర్భిణీలు, బాలింతలంతా పేదలు, అంగన్వాడీలు కూడా అంతకంటే పేదలు. అంగన్వాడీల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం చెప్తున్నట్టుగా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు. మరి వీళ్ళకి జీతం పెంచుతానని మీరు చెప్పిందే, తెలంగాణతో పోలిక చేసుకునేది ఈ ప్రభుత్వమే. ఆ పోలిక ప్రకారం ఈరోజు వాళ్ళు అడుగుతున్నది అదే గవర్నమెంట్లో తెలంగాణలో ఎంత ఉంటే దానికి 1000 రూపాయలు పెంచమని. అయిపోయింది కదా, సమస్య లేదు కదా. నిజంగా అంగన్వాడీల మీద ఇది ఒక రకంగా పోటీ పెట్టడం. అంగన్వాడీల సమ్మెలకు బయట ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు, బాలింతల్ని పోటీ పెట్టి వాళ్ళ సంక్షేమం కోసం వీళ్ళను సమ్మెను విరమించి మీరు పస్తుండి వాళ్ళకు సేవ చేయండి అని. ఇది జరగదు కదా. పిల్లోడు దుండుగా ఉండాలా, తిండి మాత్రం తక్కువ పెట్టాలంటే కుదరదు. ఇది అసలైన అంగన్వాడీలకు జీతాలు పెంచి మీరు చెప్పిన హామీని అమలు చేసి అవతల పేదలకు కూడా వాళ్ళ సేవ, ఇన్ని రోజులు సేవలు చేస్తున్నారు కదా. ఈ వారం 10 రోజులకి 20 రోజులకి ఏమి కాదు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం నిజంగా ప్రత్యామ్నాయం, ఒకవైపు అంగన్వాడీల సమస్యను ప్రత్యామ్నాయం చూసుకుంటాననే ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతుంది ప్రత్యామ్నాయం పేరుతో. అదే వీళ్ళకి ఇస్తే పర్మనెంట్ స్ట్రక్చర్ అది. ఇప్పటివరకు వాళ్ళు పని చేసినారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వీళ్ళకి ఇచ్చేటప్పుడు డబ్బులు లేవంటారు, కానీ ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించుకోవడానికి మాత్రం 1 కోటి రూపాయలు ఖర్చు. అంటే దీన్ని డబ్బుల్ని దుర్వినియోగం చేసి రాబోయే ఎన్నికల్లో అక్రమ మార్గంగా సంపాదించడానికి సమ్మెను వాడుకుంటున్నట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే మీరు ఇందాక చెప్పారు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇమ్మని డిమాండ్ చేస్తున్నామని. ఒకప్పుడు చూసామంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ పెంచాడు జగన్మోహన్ రెడ్డి. దానికేమంటారు? పెంచలేదు. ఆ రోజుకు తెలంగాణలో ఏదైతే ఉందో దాని మీద నేను 1000 రూపాయలు పెంచుతాను అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పాడు. గతంలో 10,500 రూపాయలు తెలంగాణలో ఉంది. దాని మీద 1000 అంటే 11,500. 2019 నాడు ఈ పెంపుదల. ఆ తర్వాత ధరలు పెరిగినాయి. ఈ ప్రభుత్వమే చెప్తుంది ధరలు పెరిగినాయి. పక్కన తెలంగాణలో ఆ తర్వాత 3,500 నుంచి 4,300 దాకా పెంచుకుంటూ వచ్చినారు. ఈ రోజు తెలంగాణలో ఏదైతే ఉందో దాని మీద 1000 రూపాయలు పెంచమంటున్నారు. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు అప్పుడు ఏ ధర, ఏ వేతనం ఉందో దాని మీద 1000 మేము చెప్పిందని. మరి ఆ రోజున్న వేతనాన్ని మీరు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేగా. 5 ఏళ్ల క్రితం ఏ వేతనం ఉంది, ఈరోజు ఎంత ఉంది? ఆ రోజు 1,36,000 ఉంటే ఈరోజు 3,80,000 రూపాయలు మీ అన్ని అలవెన్స్ కన్నీ కలిపి 3,80,000 తీసుకున్నారు. మరి అప్పుడు పోలికి గుర్తురాదా? అంటే అంగన్వాడీ వర్కర్లకు మాత్రమే ఈ వేతనం పెరగకుండా ఉంటుంది, మీ వేతనాలు పెరుగుతాయా? మీ అలవెన్స్లు భారీగా పెంచుకున్నారు కదా. అందుకని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తప్పుడు పద్ధతి. ఇప్పటికైనా తక్షణం వేతనాలు పెంచండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే ఒకవైపు ఉషాసీసరని చెప్పడం ఏమంటే మా ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తాము అనేసి చెప్పింది. ఆమె నమ్మే పరిస్థితి ఉందా? నమ్మడం లేదు కాబట్టి ఇంతమంది సమ్మెలకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నిజంగా నువ్వు మళ్ళా వచ్చిన తర్వాత మేము పెంచుతాం, సంక్రాంతి తర్వాత పెంచుతామంటే సంక్రాంతి ఏమో డెడ్ ఎండ్ కాదు కదా. వేతనం ఏమన్నా సంక్రాంతి తర్వాత పెంచడానికి ఏమన్నా మీ దగ్గర 1 కోటి రూపాయలు డబ్బులు రావు కదా.
కాబట్టి అవి చెప్పడం అంటే సమ్మెను నిర్వీర్యం చేసి సమ్మెను ఒకసారి ఉద్యోగులు కార్మికులు రోడ్డుపైకి వచ్చి సమ్మెను విరమించడం అంటే ఈ ప్రభుత్వం అణచివేయడానికి సిద్ధపడుతుంది. నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే గడార్లు తీసుకుని ఎందుకని అంగన్వాడీ సెంటర్లు మొదలుకొట్టినారు? ఈరోజు ఎందుకని ప్రత్యామ్నాయం గురించి కలెక్టర్ల గారి చేత 5వ తారీఖు లోపు ఇవ్వకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఎందుకు బెదిరిస్తున్నారు? నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే వేతనం పెంచుతాం, మమ్మల్ని నమ్మండి, మేము 12వ తారీఖు నాడు వేతనం పెంచుతాం, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తామని చెప్పి ఆగొచ్చు కదా. కాబట్టి అదంతా కాదు, మీరు సమ్మెని రమిస్తారా, మమ్మల్ని అణిచిపెట్టమంటారా అనేదానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధపడుతుంది. అణిచిపెడితే ఈ ప్రభుత్వం దిగిపోతుంది. ఈ సమ్మెను పరిష్కరిస్తే ఈ ప్రభుత్వం ఉండాలా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ప్రభుత్వం తెలుసుకోవాలి. ఓకే, ఇది మీరు చెప్తున్నది. ఏదైతే దాదాపుగా అనేక రోజుల పాటు అంగన్వాడీలు ఎండ సైతము లెక్క చేయకుండా అనేక రకాలుగా నిరసనలు తెలియజేసుకుంటున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ఏదైతే గతంలో మేము పెంచామో దానిపైనే అన్నట్టు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏమంటే తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే అంగన్వాడీలకు శాలరీస్ ఇస్తున్నారు దానికి 1000 రూపాయలు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అనేసి వీళ్ళు కోరడం జరుగుతోంది. ఒకవేళ లేని ఎడల ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని వీళ్ళు హెచ్చరిక చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నాంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, అనంతపురం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం నారాయణపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వేకువజామున శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారు. అనంతరం శ్రీగోదా సమేత రంగనాయక స్వామిని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి సుందరంగా వివిధ పుష్పాలతో తులసి దళాలతో పుష్పార్చన నిర్వహించి పూజలు చేశారు. భక్తులు శ్రీ ఆండాళ్ తిరుప్పావై పాసురాలను గానం చేశారు. తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 మంది అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంగన్వాడీలు మండిపడ్డారు. అంగన్వాడీల మీద చులక ఎందుకు అంటూ కూడా ప్రశ్నించారు. ఎన్నికల ముందు జగన్ తమకు తెలంగాణ అంటే 1000 రూపాయలకు అదనంగా ఇస్తామన్న హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. మాట తప్పం మడమ తిప్పం అనే సీఎం ఇప్పుడెందుకు మాట తప్పుతున్నాడని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించకుండా ఇలానే వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి 23-24 రోజులుగా ఈరోజు సమ్మెలకు చేస్తూ ఉంటే వాళ్ళ సమ్మె న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా పోలీసుల చేత ఈరోజు నిర్బంధం చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము సీటుగా చెప్పదలుచుకున్నా. ఎందుకనంటే ఈ ముఖ్యమంత్రి తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తానని చెప్పి ఈరోజు మాట తప్పాడు. అదేవిధంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు రాకుండా, ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వకుండా, కనీస వేతనం అమలు చేయకుండా, ధరలు పెరుగుతూ ఉన్నా కూడా వేతనం ఇవ్వకుండా వాళ్ళని రోడ్ల పాలు చేశారు. ఈరోజు వాళ్ళ సమస్యలు కలెక్టర్ గారికి చెప్పుకునే పద్ధతి కూడా లేకుండా నిర్బంధం మోపడాన్ని దీని ఈరోజు ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి కూడా నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు ఎన్నికల ముందర మీరు ఇట్లాంటి చేయడం సరైనది కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం సీటుగా 2018-19 ఎన్నికల కన్నా ముందు మీరు పాదయాత్ర జరగలేదా? అధికారం కోసం 1000 కిలోమీటర్లు మీరు తిరగలేదా? మరి అప్పుడు చెప్పిన హామీలే కదా మేము కూడా ఎన్నికల ముందు వచ్చి మీ దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీరు అధికార దాహం కోసం పాదయాత్రలు చేశారు, వీళ్ళు ఆకలి మంటల కోసం సమ్మెలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ యొక్క వర్కర్ల యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటి కనీస వేతనం 26,000 అమలు చేయాలని, తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని గ్రాడ్యుయేట్. నా పేరు నాగేశ్వరి, జిల్లా కన్వీనరు. గత 23 రోజుల నుంచి ఈ సమ్మె కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సానుభూతి కూడా అంగన్వాడీల మీద చూపించడం లేదు. మేమేమి 1,60,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తున్నప్పటికీ జగనన్న ఎలాంటి స్పందన లేకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మా ఆడవాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చిన వైనం ఈరోజు కనపడుతుంది ప్రతి ఒక్కరికి. కానీ మా డిమాండ్స్ ఏమి మేము గొండెమ్మ కోరికలు అడగట్లేదు. మనకు న్యాయమైన కోరికలే అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. గత ఎలక్షన్లో
తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తానన్న జగనన్న తన హామీ నెరవేర్చకపోగా మమ్మల్ని రోడ్ల మీదకి ఈడ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మల్ని పట్టించుకోని వైనంలో ఈ ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది. ప్రజల్లో కూడా మా మీద వ్యతిరేకత తీసుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి ఆడవాళ్లను దోషించడం ఇంకొకటి చేయడం జరుగుతుంది. జగనన్న 1,60,000 ఓట్లు కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు అక్క వాళ్ళ సలహా మేరకు తీసుకొని నువ్వు లోపల కూర్చోవడం ఏమాత్రం సమంజసం కాదన్న జగనన్న. ఈ బాధ మా ఒక్కరికి కాదు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మెలో భాగంగా కడప జిల్లా బద్వేల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు వినూత్నంగా చెవులో పువ్వు పెట్టుకుని సమ్మె చేశారు. గతంలో జగన్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గతంలో కాంట్రాక్టు ఉండకుండా ప్రతి కార్మికుడిని పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఎందుకు పర్మనెంట్ చేస్తలేదని కూడా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ తమ సమస్యలు పరిష్కరించకుంటే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులంతా కూడా ఈరోజు సమ్మెలోకి దిగారు. ఈ సమ్మెకు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అందరినీ రెగ్యులర్ చేస్తామని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పద్ధతిలో మేము పోమని, ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేసి చూపిస్తామని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ మేరకే మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఆ రోజు మీకు తెలిసి ఇచ్చారా లేకుంటే తెలియక హామీ ఇచ్చారా అని కూడా ఈరోజు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. వాస్తవంగా కొన్ని విషయాలు ఏమైనా సరే మేము అనకూడదు. మీరు ఇష్టం వచ్చిన రీతిలో మీకు సంబంధించిన వాళ్ళకంటే అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల నుండి కనీసం 30 ఏళ్ళ నుండి మున్సిపాలిటీలే నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మీ కళ్ళ కనపడడం లేదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏదేమైనా కూడా మున్సిపల్ కార్మికులకి న్యాయం చేసేంత వరకు కాకుండా ఈ సమ్మెను ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. పేదల జీవితాల్లో ఆనందం నింపడానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అందులో భాగంగానే వైఎస్ఆర్ పింఛన్లను 3,000కు పెంచారని తెలిపారు. గాలదిన్నెలో వైఎస్ఆర్ పింఛన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మరో 841 మందికి కొత్త పింఛన్లు ఇస్తున్నట్టు తెలిపారు. పేదల అభివృద్ధి కోసం పాటుపడుతున్న జగన్కు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు. మిగతా అన్ని ప్రభుత్వాలాగా కాకుండా పేద ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాలి, పేదల గౌరవాన్ని నిలపాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి సంక్షేమ పథకం కూడా ఎవరెన్ని మాట్లాడినా కానీ మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల, పేదలకి సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం దివాలా తీస్తుంది, అప్పుల పాలవుతుందని మాట్లాడినా కానీ లెక్క చేయకుండా ప్రతి పేదవాడిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు సంక్షేమ ఫలాలన్నీ మీకు అందిస్తున్నారు. అవునా కదక్క? వాలంటీర్లు తెచ్చిస్తున్నారు కదా, ఇళ్ళకే తెచ్చిస్తున్నారు కదా, తలుపు తెచ్చించిపోతారు కదా, బాగా చేస్తున్నారు కదా. మరి ముందు ఎప్పుడైనా ఇలా జరిగింది? ఒకసారి 5 ఏళ్లకు ముందు ఎలా ఉంది పెన్షన్లు తీసుకునే వాళ్ళ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. పార్టీ కాదంటే పెన్షన్ కట్ చేసేవాళ్ళు. ఒకవేళ పెన్షన్ తెచ్చుకోవాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగడము, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డము, వాళ్ళు ఏం చెప్తే అవి చేయడము, ఇవన్నీ జరిగే ముందు. మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు ఏముంది? నేరుగా మీ ఇంటికే పెన్షన్లు తెచ్చిస్తా ఉన్నారు. ఇంకా ఏమైనా మీకు పథకాలు వచ్చేది ఉంటే, అవ్వ ఈ పథకం నీకు వస్తుంది, అక్క ఈ పథకం నీకు వస్తుంది, అన్న ఈ పథకం నీకు వస్తుంది అని వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి చెప్పిపోతా ఉన్నారు. మరి ఇటువంటి పాలన మనం కావాలని కోరుకున్నాం. మరి పేదవాడు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండాలని కోరుకున్నాడు జగనన్న. మరి ఇంతకు ముందు పేదవాడి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పేదవాడి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే ఆలోచించండి. ఈ రోజు జగనన్న ఉండబట్టే మన పెన్షన్ 3,000 అయింది. అన్న కదక్క? 3,000 ఏంటంటే కన్నా అదే ముందు చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లా సింగనమల మండలం కంటిపల్లిలో అధిక లోడ్తో వెళ్తున్న ఇసుక టిప్పరు అదుపు తప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీకి పెను ప్రమాదమే తప్పింది. టిప్పర్ వెనుక చక్రాలు 2 ఊడిపోయి మెయిన్ రోడ్డు మీద
పడ్డాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దివాలా తీసిన బైజూస్ సంస్థతో ప్రభుత్వం విద్యా వ్యాపారమా అంటూ తిరుపతిలో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ట్యాబ్లు పేరుతో 3,500 కోట్ల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం బైజూస్కు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘ నాయకులు తిరుపతిలో ఉన్న బైజూస్ సంస్థ కార్యాలయంపై దాడి చేశారు. సంస్థపై దాడి చేసిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిపిఐ నాయకులు అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న బైజూస్పై రాష్ట్ర ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకంటూ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా వేలూరు శ్రీపురంలో శ్రీ శక్తి అమ్మ 48వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. శ్రీ శక్తి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా త్రిపురం బంగారు ఆలయంలో నారాయణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి అని, ఎన్నికల కోసం టీడీపీ నాయకులు అమలు కాని హామీలతో వస్తారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ అన్నారు. పెంచిన పెన్షన్లను పంపిణీ చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు, నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చిన ఘనత జగన్కే దక్కిందన్నారు. ప్రాణం పోయినా జగన్ మాట తప్పడని, అటువంటి వ్యక్తిని మళ్లీ సీఎంని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీల సిఫార్సు మేరకే ఇచ్చేవారని, కానీ ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. నిజం చెప్పండి, కేవలం ఎన్నికల కోసం ప్రజలను మోసం చేయాలనే ఒక ఆలోచనతో తప్ప మరొక ఆలోచన చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదు 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 గుర్తుపెట్టుకోండి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈరోజు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఈరోజు పలమనేరు మున్సిపాలిటీలో కావచ్చు, అదేవిధంగా రూరల్ మండలం నుంచి అందరూ ఇచ్చేశారు. అందరినీ అడుగుతున్నా, ఎమ్మెల్యే కాకముందు నన్ను చూశారు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను ప్రతి గడపకు వచ్చానా లేదా తల్లిని అడుగుతా ఉన్నా. నేను ప్రతి గడపకు వచ్చే ఏ సమస్య ఉన్నా అడిగి అధికారులకు చెప్పి ఆ సమస్యను అక్కడే పరిష్కరిస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, గతంలో ఎప్పుడైనా సరే మీరు తెలుగుదేశంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పలమనేరు ఇన్ఛార్జిగా అక్కడ 2.5 సంవత్సరం కొనసాగుతూ ప్రజలకు సేవ చేసుకుంటూ రావటం జరిగింది. కానీ ఆ తర్వాత మీకు అన్ని విషయాలు తెలుసు. నా మీద ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఎమ్మెల్యే గారు తర్వాత కూడా తెలుగుదేశంలోకి రావటం, తెలుగుదేశంలో ఆయన మినిస్టర్ కావటం. నిజం చెప్పండి.
పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సహకారంతో 6.65 కోట్లతో నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల, అలాగే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సహకార సంఘం చేత కోల్డ్ స్టోరేజ్ను నిర్మించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు దక్కుతుందని మంత్రి అన్నారు. కొత్త పరిజ్ఞానంతో నిర్మించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో అధిక గోదామును నిర్మించడంలో వెనుకొండ 3వ స్థానంలో ఉందని తెలిపారు. రైతులకు ఎంతో మేలు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని టీడీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని, కానీ రానున్న ఎన్నికల్లో జగన్ను గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మంత్రి అన్నారు. మల్టీపర్పస్ గోడౌన్స్ రైతులకు సంబంధించి మనందరికీ తెలిసినటువంటి విషయం. రైతుల దగ్గరికి ఏదైనా సరే రైతుల ఉత్పత్తులు వచ్చినప్పుడు విరివిగా వస్తాయి కాబట్టి దళారుల మధ్య రంగప్రవేశం చేస్తారు. చేసి వెంటనే ఆ సమయంలో వాటిని తగ్గించి కొనడానికి ప్రయత్నం చేస్తారు. రైతులకు పాపం ఎక్కడా కూడా నిల్వ ఉంచుకునేటువంటి సౌకర్యం లేదు కాబట్టి రైతులు విధి లేక గత్యంతరం లేక తెగనమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతులు ఏదైనా నిల్వ ఉంచుకుంటే ఆ సీజన్ 1 నెల దాటేటప్పటికీ మరలా రేట్లు బ్రహ్మాండంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు నిరాశతో నిస్పృహతో వచ్చినంత వరకు చేయి చాపుదాం అనేటువంటి ఆలోచన ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ మల్టీపర్పస్ గోడౌన్లు నిర్మించాలి అని చెప్పి అందులో భాగంగా ఈ వేల్పూర్ గ్రామంలో 1000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి 78 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఈ బహుళ ఉపయోగకరమైనటువంటి గోదాములను కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు 1166 గోడౌన్లు, దానికి సంబంధించి 5,65,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి 534 కోట్ల రూపాయలు విలువైనటువంటి గోడౌన్ని బహుశా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక విడతలో నిర్మించడం జరిగింది. ₹1 కోటి తీసుకుంటే మనం కట్టాల్సింది 20 లక్షలే. 80 లక్షలు ఫ్రీగా వస్తాయని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అందుకే మంత్రి గారు చెప్పేటప్పుడు మీరు అందరూ మర్చిపోకుండా వినాలి, మళ్ళీ మీరు అడగాలి, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అలెగ్జాండర్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం హాజరయ్యారు. కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ నైజం కాదని, కుటుంబాల గురించి మాట్లాడిన జగన్ ఢిల్లీలో ఉన్న వారి స్నేహితులని అడగాలని శీలం అన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. షర్మిల కాంగ్రెస్లోకి వస్తే ఆహ్వానిస్తామని, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ రావాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. ముప్పై 31వ తేదీ చాలా పెద్ద సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది, వేరే వేరే పొలిటికల్ పార్టీస్. అందుకనే మేము ఒక చిన్న కార్యక్రమం పెట్టుకొని సమాలోచన చేద్దాం. ఎవరైతే కాంగ్రెస్ను విడి బయటకు వెళ్లారో వారందరూ కాంగ్రెస్కు రావాలి. క్రైస్తవులు, ముఖ్యంగా దళితులు, ముస్లింస్, అదేవిధంగా మహిళలు చాలా మంది కాంగ్రెస్కి అండగా ఉండేవారు. వివిధ కారణాల వల్ల బయటకు వెళ్లారు. అదే విధంగా కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించి అధికారం రుచి చూసి సమాజంలో ఎన్నో ఉన్నత పదవులు తీసుకొని వారికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన కాంగ్రెస్ ని వీడి వేరే పార్టీలకు వెళ్లారు. కారణాలు అనేక ఉండొచ్చు. మీ అందరికి తెలుసు ఎవరెవరు ఎట్లా వెళ్లారు అని. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూశారు. వారికి మేము ఒక్కటే విన్నపం చేశాం. మరి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వారి పిలుపు మేరకు బుద్ధరాజు గారు, మా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారి ఆధ్వర్యంలో మేమందరం మాట్లాడుకొని ఒక పిలుపునిస్తున్నాం. మీరు అక్కడ మీకు గౌరవం లేదని మాకు తెలుసు, రండి, కాంగ్రెస్లోకి రండి, వాపసు రండి. మరలా ఈ దేశాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ఎన్జిఓస్ కానీ వీరందరూ కూడా వారి వంతుగా సహకరించి కాంగ్రెస్ పార్టీని సహకరించి రాబోయే కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి సహకరించవలసిందిగా విన్నపం చేయడానికి, అలాగే ఈ సంఘాలన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో మిళితమై కాంగ్రెస్ పార్టీని మంచి ప్లేస్ లోకి తీసుకెళ్లేదానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా కృషి చేయాలని చెప్పి
ఆ ఉద్దేశంతో జేడీసీలం గారి నాయకత్వంలో, అలాగే మన నాయకులు ఎస్టీ నాయకులు సూర్య నాయక్ గారు, ఆయన ట్రైబల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ గా చేశారు వారు, అలాగే దళిత ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే కొరి వినయ్ కుమార్ గారు, అలాగే రాజా సుందరంబాబు గారు, అలాగే మా ప్రధాన కార్యదర్శి పిసిసి ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారు, అలాగే డాక్టర్ టీడీపీ అధినేత చంద్రబాబుని కడప జిల్లా టీడీపీ నాయకులు కుప్పాల వెంకట సుబ్బయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజయవాడ మంగళగిరిలోని పంచాయతీరాజ్ సమావేశంలో పాల్గొన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేనంటూ పదే పదే చెప్పుకునే ప్రసన్నకుమార్ రెడ్డి 6 కాలం శ్రమించే రైతుల పట్ల చిన్నచూపు చూశారని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలం దినేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోవూరు నియోజకవర్గ కేంద్రంలో పర్యటించిన ఆయన గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నిక సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను 30% కూడా అమలు చేయలేదంటూ ఆరోపించారు. నియోజకవర్గంలో సమస్యలకు ఎమ్మెల్యే ప్రసన్న ఏనాడు పట్టించుకోలేదంటూ కూడా మండిపడ్డారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప వైసీపీకి ప్రజల గురించి ఆలోచన లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలంతా కంకణం కట్టుకున్నారని తెలిపారు. చెబుతున్నారు. ఇవాళ మనంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ అధికార పార్టీ ఎలా ఉందంటే మునిగిపోయే పడవలాగుంది. అక్కడి నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఆదరించే పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల రూపాన వాళ్ళ నిరసన రేపు ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. ఇవాళ జాగ్రత్త పడుతున్న వాళ్ళందరూ కూడా దూకుతున్నారు. ఆ పార్టీ నుంచి దూకి బయటకు వచ్చేసి వేరే పార్టీలోకి రావడమో, లేకపోతే వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా 60 రోజుల కాలం ఉందని చూద్దాం ఎంతమంది బయటకు వస్తారో, ఎంతమంది ఏమి ఇవ్వబోతున్నారు. ఇవాళ ప్రజాప్రతినిధులు ఎవరున్నారు వాళ్ళందరికీ మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం అంటే ఇవాళ ప్రజల్ని కొరకు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. మిమ్మల్ని రేపు తిరగదనే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్పబోతున్నారు. ఇవాళ కోవూరు నియోజకవర్గంలో ఇంకొక ప్రధాన సమస్య ఉంది. మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు, నేను 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పి. కోవూరు నియోజకవర్గం ప్రధానంగా రైతు ఆధారిత ప్రాంతము. ఇవాళ మనకి మొన్న ఎలువలు వచ్చాయి, మీచం తుఫాన్, తద్వారా అందరూ కూడా పంట పొలాలన్నీ డ్యామేజ్ అయ్యాయి. అన్నీ కూడా మళ్ళీ నాట్లేసుకొని మళ్ళీ పైర్లకు వచ్చిన సమయం. అయితే యూరియా అవసరమైన సమయంలో ఇవాళ ఆర్బీకే కేంద్రాలకు వెళ్తే 80 పైగా. వేమూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన వరికోటి అశోక్ బాబు నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. బట్టిప్రోలు నుండి రేపల్లె మార్గంలో రహదారిని స్థానిక నాయకుల సహకారంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. బట్టిప్రోలు మార్కెట్ యార్డును పరిశీలించి మరమ్మతులు ప్రారంభించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అన్నారు. రాబోయేది మన ప్రభుత్వమే, మనమందరము సైనికులుగా పనిచేయాలన్నారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో అందరూ నడవాలని ఎమ్మెల్యేలు కోరారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, అందరూ సైనికుల్లా పనిచేసి ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చాలన్నారు. నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ గౌరవిస్తారు.
ఒక బాధ్యతగా తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా దాచేపల్లి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్ఎన్బి బంగ్లా సెంటర్లో మున్సిపల్ కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నారు. అయితే మున్సిపల్ అధికారులు ఇతరులతో పారిశుద్ధ పనులు చేయించాలనుకున్నారు. దీంతో వారిని కార్మికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయంలో కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ఇంచుమించు ఖరారు చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటనలు ప్రారంభిస్తున్నారు. జనసేనతో అధికారికంగా పొత్తు పెట్టి కుదుర్చుకున్న తర్వాత విశాఖలో ఉమ్మడి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లో పాల్గొనేలా కూడా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. డేట్స్ ఫిక్స్ కాకపోయినా సంక్రాంతి తర్వాత ఈ సభలుండే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. శాసనసభ, లోక్సభ ఎన్నికలు కలిసి వస్తూ ఉండడంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే బీజేపీతో పొత్తింకా కుదరలేదు. అయినా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించి వారి జనంలోకి పంపాలన్న యోచనలో ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమలో అభ్యర్థులను ఎక్కువ శాతం మందిని ప్రకటించే అవకాశం ఉందని తెలిసిందే. రాయలసీమలో జనసేన కూటమిలోకి వస్తే బీజేపీ కూడా పెద్దగా సీట్లను కోరుకోదు కాబట్టి అక్కడ అభ్యర్థులను తొలుత ప్రకటించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. రాయలసీమలోని 4 జిల్లాల్లో ఉన్న 62 శాసనసభ స్థానాల్లో దాదాపు 40 స్థానాల్లో అభ్యర్థులను తొలి విడతగా ప్రకటించాలన్న ప్లాన్లో చంద్రబాబు ఉన్నారు. పాత చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తే వారు జనంలోకి వెళ్లి పార్టీ మేనిఫెస్టోను బలంగా తీసుకువెళ్తారని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమలో కేవలం 3 సీట్లు మాత్రమే టీడీపీకి రావడంతో ఈసారి అత్యధిక స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. సీమలో పెద్దగా ఆశావాహులు లేకపోవడం, కొన్ని నియోజకవర్గాల మినహా దాదాపు ఎక్కువ అసెంబ్లీ సెగ్మెంట్లలో తనకు అభ్యర్థి ఎవరో క్లారిటీ ఉండడంతో దీనిపై పెద్దగా కసరత్తు చేయాల్సిన అవసరం కూడా చంద్రబాబుకు ఉండకపోవచ్చు. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఫస్ట్ లిస్టు రిలీజ్ చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. మేనిఫెస్టో కూడా సంక్రాంతి తర్వాతనే రిలీజ్ చేయనున్నారు. జనసేనతో కలిసి ఉమ్మడిగా రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా ఉండడంతో దాదాపు 50 స్థానాలకు పైగానే ఫస్ట్ లిస్టును విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలే ఉంటారని అంటున్నారు. ఈ 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారి పేర్లే తొలి జాబితాలో ఉండే విధంగా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికను స్వాగతిస్తూ తిరుపతిలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద టపాకాయలు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, పార్టీని ఆదరించాలని చింతామోహన్ అన్నారు. ఇది ఇవాల్టి నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.